తిలక చారు దారు అంగ విభూషణం ఆజానుభుజ శరచాపధర సంగ్రామజిత ఖర దూషణం ఇది వదతి తులసిదాస శంకర శేష మునిమణరంజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖలదల గంజనం శంకరం సంప్రదం సజ్జనానందదం శైలకన్యావరం పరమరమ్యం కామమదమోచనం తామరసలోచనం వామదేవం భజే భావగమ్యం కంబు కుంజంతు కరపూర గౌరం శివం సుందరం సచ్చిదానందకందం సిద్ధసనకాదియోగిల్ల బృందారకా విష్ణు విధివన్య చరణారవిందం బ్రహ్మకుల వల్లభం సులభమతి దుర్లభం వికట వేషం విభుం వేదపారం నౌమి కరుణాకరం గరళ గంగాధరం నిర్మలం నిర్గుణం నిర్వికారం లోకనాథం శోకశూల నిర్మూలినం శూలినం మోహతమ భూరిభాను కాలకాలం కళాతీతమజరం హరం కఠిన కలికాల గణన కృషాను ప్రజ్ఞమజ్ఞాన పాధోతి ఘట సంభవం సర్వగం సర్వ సౌభాగ్యమూలం ప్రచుర భవ భంజనం ప్రణత జనరంజనం దాస తులసీ శరణ సానుకూలం శంకరం సంప్రదం సజ్జనానందదం శైలకన్యావరం పరమరమ్యం. ఇంకొకటి చెప్పాలా? ఇదేంటి శ్లోకం? ఏం పేరు? శివస్తుతి. శివస్తుతి. శివస్తుతి రామస్తుతి. ఇది రెండు కలుపుతుందా? అది ముందు రామస్తుతి, ఇది శివస్తుతి. సంకట మోచన. మీ పేరేనా? జగన్నాథ్ సింగ్. జగన్నాథ్ సింగ్. ఆ స్తుతికి మీనింగ్ చెప్తారా? చెప్తాను. శివస్తుతికి రామస్తుతికి ఇక్కడ ఏమంటున్నాడంటే, రామచంద్రుడు ఎలా ఉన్నాడంటే అప్పుడే నవనవోన్మేషంగా వికసించినట్టు తామర పువ్వు లాంటి కళావత్తుగా ఆయన చేతులు, కాళ్ళు, ముఖము, సర్వాంగము అనేది చాలా మనోహరంగా సుందరంగా ఉంది అని వర్ణన. ఆ తర్వాత పరమేశ్వరుడు జగత్తు యొక్క కష్టాన్ని హరించి జగత్తుకు మేలు చేసేవాడు. దేవతలు, బ్రహ్మ, విష్ణువు అందరూ కూడా ఆయనను ఆరాధిస్తారు. లోకకంటకాన్ని నివారిస్తాడు, అంటే లోకానికి ఉన్న బాధలను నివారిస్తాడు. ఈ స్తుతి విన్న వాళ్ళకి ఏంటి ఫలితం? దైవానుగ్రహం. అమ్మా ఇవో ఓ మాట చెప్పాలా? ఈ స్థుతి చేసినాక నేను గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చేసిన. గవర్నమెంట్ ఉద్యోగం రోజు చేస్తారా మీరు? స్థుతి రోజు చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి చేసేది, అది చెప్పలేదు. అన్ని తీసాం మెల్లమెల్ల. సరే కొంచెం టైం తీసుకుంటాం. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.